హలో, మళ్ళీ ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. ఆల్ ఇన్ వన్ ఛానల్ వాళ్ళమే. ఇప్పుడు వీటిలో మనం ఏం తెలుసుకుంటామంటే 10వ తరగతిలో మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో మీన్ గురించి అండి. మీన్ అనే ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అది 8 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుందండి. మనము మీన్ ఫార్ములా గురించి చెప్తున్నాం. మీన్ అంటే ఎక్స్ బార్ అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాసేస్తాను, తర్వాత దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్ అనే దాన్ని ఎక్స్ బార్ అనుకోవచ్చు. = a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది మీన్ ఫార్ములా అండి. వీటిల్లో ఒక్కొక్క దాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అండి. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అంటే ఈ ఫార్ములాలో మనకి ప్రాసెస్ ఉంటుంది. క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీలు వీడి ఇచ్చిన తర్వాత మనము కొన్ని ప్రాసెస్ చేస్తూ వస్తాం. వాటిల్లో క్లాస్ మార్క్ అనే దాన్ని తీసుకుంటాం అనమాట. మనకు వచ్చిన దాంట్లో మనం వాటిల్లో దేన్నైతే మనం అజ్యూమ్ చేసుకుంటామో, అంటే అజ్యూమ్ చేసుకోవడం అంటే మనం అనుకుంటామో దాన్ని ఏగా పరిగణిస్తాం, దాన్ని ఏగా తీసుకుంటాం, దాన్ని అజ్యూమ్డ్ మీన్ అంటాం. సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ యుఐని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని ఆ ఆన్సర్ ఉంటుంది కదా, దాన్ని మనం అక్కడ తీసుకుంటాం. దీంట్లో ఓన్లీ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, FREQUENCY ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాము. తర్వాత ఎక్స్ అనేదాన్ని ఏం చేస్తామంటే క్లాస్ మార్క్గా అనుకుంటాము. ఎక్స్ అనేదాన్ని క్లాస్ మార్క్ అనుకుంటాం. హెచ్ అనేది ఏంటంటే క్లాస్ సైజ్ అండి. హెచ్ అనేది క్లాస్ సైజ్గా తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు కదా, మీన్ ఫార్ములా వచ్చి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. దీంట్లో దేన్నైతే మనం అజ్యూమ్ చేసుకుంటాం, మనం అనుకుంటామో దాన్ని అజ్యూమ్డ్ మీన్ అనుకుంటాం. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్స్ అంటే క్లాస్ మార్క్, హెచ్ అంటే క్లాస్ సైజ్. దీంట్లో యుఐ ఉంది కదా, యుఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్, ఏ అంటే అజ్యూమ్డ్ మీను, హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్. ఇది చేస్తే యుఐ వస్తుందండి. ఓకే, ఇంతటితో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ మనకు సపోర్ట్గా లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం, సబ్స్క్రైబులు చేసుకోవడం లేదు. మ్యాక్సిమం వీలైనంత వరకు ఇది అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. వీలైనంత వరకు ఇది మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ రోజుతో ఈ వీడియో పూర్తి అయిపోయింది.